హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సాఫ్ట్గా అలాగే పగులు అనేవి లేకుండా గులాబ్ జామ్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నెలోకి గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని నీళ్ళు అనేవి పోసేసి మెత్తగా చపాతి పిండిలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పాకం అనేది తయారు చేసుకుందాం. పాకం కోసం ఒక గిన్నెలో 2 కప్పుల షుగర్కి 2 కప్పుల నీళ్ళు అనేవి పోసేసి కొద్దిగా యాలకుల పౌడర్ వేసి ఒక 20 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. తీగ పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి, మరిగితే సరిపోతుంది. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి ముద్దలోంచి చిన్న చిన్న పిండిని తీసుకుని ఇలా ఉండలుగా తయారు చేసేసుకోండి. వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ పోసి ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఈ ఉండలను అందులో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై చేసిన వాటిని మనం తయారు చేసుకున్న పాకంలో వేసేసి మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచేయండి. అంతేనండి, సాఫ్ట్గా ఉండే గులాబ్ జామ్స్ అనేవి తయారైపోతాయి. ఫుల్ వీడియో కావాలంటే లింక్ ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.